అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 7 వివాదాల మధ్య వివాదాలతోనే ముగిసింది. హౌస్లో 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టగా చివరకు పల్లవి ప్రశాంత్ విన్నర్గా, అమర్దీప్ రన్నర్గా నిలిచారు. ఇక హౌస్లో టాలీవుడ్ నటుడు శివాజీ పెద్దగా అన్నీ చూసుకున్న విషయం తెలిసిందే. పల్లవి ప్రశాంత్ని ముందు నుంచే ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. చివరకు రైతుబిడ్డ టైటిల్ విన్నర్ అవడంతో శివాజీనే కారణం అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్లు వినిపించాయి. అయితే టైటిల్ విన్నర్ అయిన ప్రశాంత్ 35 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు, డైమండ్ నెక్లెస్ గెలుచుకున్నాడు. హౌస్లో ప్రశాంత్ 35 లక్షల రూపాయలు రైతులకు పంచుతానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. షో ముగిసి 3 నెలలు దాటుతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే వాదన ఉంది. మాట తప్పాడు, ఇంకెప్పుడు సాయం చేస్తాడంటూ నెట్టింట విమర్శలు వినిపించాయి. ఈ పుకార్లను తిప్పికొట్టేలా ప్రశాంత్ తాజాగా ఓ పేద రైతు కుటుంబానికి అండగా నిలిచాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో గల కొల్గూరు గ్రామానికి చెందిన రైతు కుటుంబానికి ప్రశాంత్ 1 లక్ష రూపాయలు సాయం చేశారు. పేద రైతు, అతడి భార్య చనిపోవడంతో పిల్లలు అనాథలయ్యారు. వారి పిల్లల పేరుపై ప్రశాంత్ ఫిక్స్డ్ డిపాజిట్ చేయించాడు. అంతేకాకుండా పిల్లలకు ఏడాదికి సరిపడా బియ్యం అందజేశాడు. పల్లవి ప్రశాంత్తో పాటు ఆట సందీప్ కూడా పిల్లలకు 25,000 రూపాయలు సాయం చేశారు. మిగతా మనీ కూడా పేద ప్రజల కోసం పంచుతానని, సాయం చేసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని పల్లవి ప్రశాంత్ ఇన్స్టా వేదికగా తెలియజేశారు.